ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 11వ పాశురం. సుగుణాల రాశి అందాలకు పైన ఒక గోపికను మేల్కొల్పడం. కత్తుక్కరవై కణంగల్ పలకరందు షెత్తార్ திரளஜாய் சென்று சேருச் செய்யும் குத்தமொன்றெல்லாத கோவலர்தம் போர்க்கொடியே புத்தறிவில்குள் புனமயிலே போதராய் சுத்தத்து தோஜிமாரெல்லாரும் வந்து நின் முத்தும் புகுந்து முகில்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குரங்கும் பொருளேலோரெம்பாவாய். கத்துக்கரவை கணங்கள் பலகரந்து ஷெத்தார் திரளஜாய் சென்று சேருச் செய்யும் குத்தமொன்றெல்லாத கோவலர்தம் போர்க்கொடியே புத்தறிவில்குள் புனமயிலே போதராய் சுத்தத் தோஜிமாரெல்லாரும் வந்து நின் முத்தும் புகுந்து முகில்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ ఎత్తుకురంగం పొరులేలోరెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. 11వ పాశురం యొక్క భావం. సుగుణాల రాశి అందాలకు పైన ఒక గోపికను మేల్కొల్పుతుంది మన గోదాదేవి స్వామి కైంకర్యం కోసం. ఓ గోపికామణి, ఒకవైపు దూడలతో గూడియుండు ఆవుల బరువైన పొదుగుల నుండి పాలు పితుకుతూ మరోవైపు శత్రువుల బలాన్ని నశింపజేసే ధైర్య సాహసాలతో విలసిల్లుతూ దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారు తీగవు నీవు. పుట్ట నుండి వెడలు పాము పడగల వంటి జగనభాగము కలిగిన అందాల భరణివి నీవు. వనమయూరము వంటి ఛాయగలిగిన వన్నెలాడివి. లేచిరమ్ము. చుట్టుపక్కలనున్న మన నేస్తులందరూ నీ వాకిటి ముందరికి వచ్చి నీలమేఘశ్యాముడగు శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నా నీవు ఉలకవు పలకవు. లక్ష్మీకరములైన శుభ లక్షణాలు గల నీవు ఇంకా నిద్రించడం తగని పని. వెంటనే లేచి వ్రతాచరణమునకు మమ్ము అనుసరించవలసింది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.